రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా బీజేపీ వాళ్ళతోనే ప్రారంభిద్దాం, ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి చర్చే కాబట్టి. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఈ మార్నింగ్ నుంచి రామచంద్రరావు గారి పేరైతే చాలా గట్టిగా వినిపిస్తోంది. అన్ని మీడియా సర్కిల్స్లో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే శుభాకాంక్షల వరకు కూడా వెళ్ళిపోయింది. ఒకవైపు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అధిష్టానం అఫీషియల్గా ప్రకటిస్తేనే అది ఫైనలైజ్ అవుతుంది, అంతవరకు ఇవన్నీ కూడా గాలి వార్తలని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. ఇక ఈవినింగ్ ఏదైతే రాజాసింగ్ అక్కడికి వెళ్ళి ఆయన నామినేషన్ వేయాలనుకున్నారో అప్పుడు జరిగినటువంటి కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి వచ్చేయడం, ఇవన్నీ కూడా అంటే ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి రాష్ట్రంలో హాట్ టాపిక్కి నడుస్తోందని చెప్పుకోవాలి. మీరు ఎలా చూస్తారు? రామచంద్రరావు గారి పేరు ఫైనల్ అయినట్లు అనుకోవాలా, లేకపోతే ఇంకా అధిష్టానం ఏదైనా పరిశీలనలో ఉందనుకోవాలా? ఒకవేళ అదే పేరు ఫైనల్ అయితే మరి పార్టీ మొత్తం ఏకాభిప్రాయంతో స్వాగతిస్తుందా? స్వాగతించే నేపథ్యంలో మరి ఎందుకు రాజాసింగ్ లాంటి ఒక కీలకమైనటువంటి లీడర్ రాజీనామా చేశారు? అన్ని ప్రశ్నలే, ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇంకా 9 రాష్ట్రాలు అధ్యక్షులని ప్రకటిస్తూ ఉన్నారు. అంటే దాంట్లో ముఖ్యంగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. సంస్థాగత ఎన్నికలు కార్యకర్త దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుల వరకు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది భారతీయ జనతా పార్టీలో. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే ఈరోజు ఆశావాహుల నుంచి మరి పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నామినేషన్ తీసుకొని వాటిని పరిశీలించిన తర్వాత సాయంత్రంలోగా మరి ఎవరో ఒక పేరు మాత్రం డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా రామచంద్రరావు గారు ఫస్ట్ నేమ్ ఉన్నది కాబట్టి, సో వారిని, ఎందుకంటే పార్టీలో అందరితో మాట్లాడిన తర్వాతనే, అన్ని అనుకూలించిన తర్వాతనే ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది. రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంకు రావాలంటే అధ్యక్షులు ఎవరైతే అధ్యక్ష బాధ్యత తీసుకుంటారో వాళ్ళందరూ కూడా అందరినీ కలుపుకునే విధంగా, అందరినీ కోఆర్డినేట్ చేసే విధంగా, రేపు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చే విధంగా పనిచేయాల్సి ఉంది కాబట్టి డెఫినెట్గా బాధ్యతలు ఇస్తారు. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు రాజాసింగ్ గారు కానీ, లేకపోతే ఇంకొకరు మాట్లాడినా కూడా, బండి సంజయ్ గారు మాట్లాడినా కూడా, దాంట్లో రాజాసింగ్ గారు లవ్ లెటర్ అన్నారు కానీ అక్కడ రెసిగ్నేషన్ లెటర్ ఎక్కడ అనలేదు. రెసిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇవ్వాలి? ఒకవేళ జగన్ ఇవ్వాలనుకుంటే పార్టీలు ఇస్తారు, ఎస్. తర్వాత ఎమ్మెల్యే పదవికి ఒకళ్ళు రాజీనామా చేయాలంటే స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్కి అందజేస్తారు. ఇవన్నీ కూడా కామన్ అండి. ఇప్పుడు అన్ని పార్టీల్లో ఒక అధ్యక్షుని ఎన్నిక విషయంలో అన్ని పార్టీలలో సర్వసాధారణం. చాలా మందికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. కొంతమంది కొన్ని కావాలంటారు, కొన్ని రకాలుగా ఆలోచనలు ఉంటాయి. అందరికీ అధ్యక్ష బాధ్యతలు అయితే రావు కదా, ఎవరో ఒకరికైతే ఇవ్వాలి, తప్పదు. ఆ ఒక్కరికే మరి ఎవరికి అనేది మనకి ఈరోజు ఈవినింగ్ వరకు ఈ నామినేషన్లు పరిశీలించిన తర్వాత చెప్పే అవకాశాలు ఉంటాయి. దాంట్లో రాజాసింగ్ గారు మా పార్టీ ఎమ్మెల్యే, 3 సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యే. ఎవరు గెలవనప్పుడు కూడా ఆయన గెలిచిన 2018లో ఆయన ఒకడే గెలిచాడు, ఒక్కడు అలాగా. సో డెఫినెట్గా ఆయన కొంత ఉండొచ్చు, కొన్ని సంఘటనలు కానీ, కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ పార్టీలో, దానివల్ల కొంత నారాజ్ అయి ఉండొచ్చు. కాకపోతే పార్టీకి అయితే దూరం అయ్యే కావాడు కాదు. ఎందుకంటే రాజాసింగ్ గారు రామరాజ్యం కావాలనుకుంటారు. రామరాజ్యం కావాలనుకుంటూ దేశాని కోసం కష్టపడే మనసుతో ఉన్న వ్యక్తి. సో డెఫినెట్గా రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని కలలు కన్న వ్యక్తి. నాకు తెలిసినంత వరకు పార్టీకి డెఫినెట్గా దూరం అవ్వరు. సో ఈ చిన్న ఇవన్నీ కూడా ఏంటంటే టీ కప్లో తుఫాన్ లాంటివి. డెఫినెట్గా సమస్య పోతాయి, మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా కామన్గా మరి రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, తప్పితే వేరే ఆలోచనలు ఉండవు. సో మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా మార్నింగ్ మాట్లాడారు. మేము ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుని ఇంకా అనౌన్స్ చేయలేదు. మా దగ్గర నుంచి నామినేషన్ పత్రాలు తీసుకున్న తర్వాత వాటిని పరిశీలించి కేంద్ర నాయకత్వం ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది, ప్రకటించాల్సి ఉంటుంది. డెఫినెట్గా అది జరిగే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే, ఎవరైనా కూడా రాజాసింగ్ కానీ ఇంకొకరు కానీ నేను కూడా పార్టీ లైన్ తప్పి మాట్లాడే అవకాశం ఉండదు.
పార్టీ లైన్స్ ఏవైతే ఉన్నాయో పార్టీ లైన్లో ఏవైతే మాట్లాడాలనుకుంటారో అదే కంటెంట్ మాట్లాడేది తప్పితే దాని దాన్ని ఆ, ఆ, దానికి మించి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఏ పార్టీలో అయినా అంతే ఉంటుంది. ఎందుకంటే ఒపీనియన్స్ ఉండొచ్చు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ కొన్ని ఏదైతే మాట్లాడాలనుకుంటారో అవి డెఫినెట్ గా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అట్లాంటివి ఏమన్నా మనస్పర్ధలు వచ్చి ఉంటాయి కానీ, బట్ అదర్వైజ్ రాజా సింగ్ గారు మా ఎమ్మెల్యే, డెఫినెట్ గా మా ఎమ్మెల్యేనే. రేపొద్దున ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాబోతా ఉంది. డెఫినెట్ గా ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే మనం చూసాం అంతకుముందు 10 సంవత్సరాల 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూసాం. ఇప్పుడు 18 నెలల కాంగ్రెస్ పాలన చూస్తాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ కోసం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకా వేగంగా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉంది. కాబట్టి తెలంగాణ ఈ రాష్ట్రానికి ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఒక అధ్యక్షుడు అయితే డెఫినెట్ గా ఒక మంచి అధ్యక్షుడిని రేపు ప్రభుత్వంలోకి తీసుకురావడం ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెఫినెట్ గా తీసుకొస్తారు. సో దీనికి బీఆర్ఎస్ సంబంధం కానీ లేకపోతే కాంగ్రెస్ సంబంధం కానీ ఇవన్నీ కూడా పార్టీలు, రకరకాల పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటారు తప్పితే దీంట్లో బీఆర్ఎస్ సంబంధము లేకపోతే ఇంకొకరి సంబంధము ఇవన్నీ ఉండవండి. ఎందుకంటే మనం కూడా అదే అన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అదే అనుకుంటా మీ ఇద్దరికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి అప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికలు అంటున్నారు, పార్లమెంట్ ఎన్నికలు అన్నప్పుడు మన ఎమ్మెల్సీలు కూడా అదే అన్నారు. ఎక్కడ కూడా ఏ పొత్తు కూడా భారతీయ జనతా పార్టీ పెట్టుకునే అవసరం కూడా లేదు. ఒకటే సింగిల్ గా వెళ్ళాలనుకుంటున్నాం. సింగిల్ గా గెలిచే పార్టీ ఏదైతే ఉందో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి ఒకే ఒక పార్టీకి అవకాశం ఉంటుంది, అదే భారతీయ జనతా పార్టీ. రైట్. ఓకే అండి, మనతో పాటు